పెద్దలందరికీ, రాజకీయ నాయకులందరికీ నా నమస్కారాలు. నేను కొన్ని ముఖ్యమైన విషయాలు చెప్పాలనుకుంటున్నాను. దయచేసి మీరు ఇవి చూసి ఆనందించి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఒకటి రాజకీయం గురించే చెప్పాలనుకుంటున్నానండి. రాజకీయ నాయకులు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా ప్రవర్తిస్తున్నారు. అర్థం కావట్లేదు. కలుస్తున్నారు, ఒకటిగా కలుస్తున్నారు, కూర్చొని మాట్లాడుతున్నారు, చర్చా కార్యక్రమాలు జరుగుతున్నాయి. అయినా ఎవరి మనసులో ఉండాల్సిన మాటలు వాళ్ళ మనసులో ఉంటున్నాయి. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మన ఆంధ్రప్రదేశ్కి డిప్యూటీ సీఎంగా, మన సీఎంగా ఇద్దరు కలిసి చాలా చక్కటి పనులు ప్రారంభించాలని చెప్పని ముందుకొచ్చారు. అవి సక్రమంగా జరగాలి, జరిగి తీరాలి, అన్ని రకాలుగా ప్రజలకి మేలు జరగాలనేదే మనం కోరుకోవాలి. మన హైదరాబాద్కు వచ్చారు, తెలంగాణకు వచ్చి రేవంత్ రెడ్డి గారితో చర్చించారు, మాట్లాడారు. ఆయన ఏదో కోరారు, ఈయన ఏం చెప్పారో తెలీదు. కాకపోతే కొన్ని విషయాల్లో రేవంత్ రెడ్డి గారు కొన్ని విషయాల్లో మాత్రం తప్పు చేస్తున్నారు. ఎట్లా అంత విమర్శించాల్సిన అవసరం లేదండి. తెలుగుదేశం గురించి కానీ, బీజేపీ గురించి కానీ అసలు అంత ఘోరంగా మాట్లాడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు 10 సంవత్సరాలు మోదీ గారు ప్రైమ్ మినిస్టర్గా పరిపాలించారు. మళ్ళీ కూడా ఆయనే వచ్చారు. తప్పులేమీ లేవు, మంచే జరుగుతోంది. మంచి జరగాలనే ప్రజలు కోరుకొని ఓట్లు వేస్తున్నారు. కాంగ్రెస్ రాలేదు అన్న ఒక మనసులో ఏదో పెట్టుకొని పైకి ఆ విధంగా మాట్లాడటం, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, పురంధరేశ్వరి గారు అందరూ కూడా బీజేపీకే సపోర్టు, మన మోదీకే సపోర్టు చేసి మాట్లాడుతున్నారు. ఈసారి కాంగ్రెస్ రావాలి, ప్రైమ్ మినిస్టర్ కావాలి, కాంగ్రెస్ రాహుల్ గాంధీ, ఇక్కడ మొత్తం కాంగ్రెసే రావాలి, కాంగ్రెసే పరిపాలించాలి అన్న ఉద్దేశం నీకుంటే కాదది. అది ప్రజలకు ఉండాలి. అది నీ ఒక్కడి మీద ఆధారపడి ఉన్నది కాదది, ప్రజలందరి మీద ఆధారపడి ఉన్న విషయం ఇది. మళ్ళీ కూడా వైభోగం వస్తుంది మనకి తెలంగాణలో అని చెప్పి ఒక మాట చెప్పారు చంద్రబాబు నాయుడు గారు. అంటే తెలుగుదేశం మళ్ళీ కూడా మన తెలంగాణలో పుంజుకుంటుంది, వస్తుంది అన్న ఒక మాట ఆయన పలికారు. చెప్పలేము, రావచ్చు, రాకపోవచ్చు. ఏదైనా కూడా రాజకీయ నాయకుల మీద ఆధారపడి లేదండి. ఎంతమంది ఉన్నారండి మీ రాజకీయ నాయకులు? 100 మంది ఉన్నారా? 200 మంది ఉన్నారా? 300 మంది ఉన్నారా? 500 మంది ఉన్నారా? 1000 మంది ఉన్నారా? కానీ ప్రజలు ఎంతమంది ఉన్నారండి? కోట్లు. ప్రజలు మన తెలంగాణ రాష్ట్రానికి 4 కోట్లు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 6 కోట్లు. కానీ ఈ విధంగా మాట్లాడటం అనేది రేవంత్ రెడ్డి గారు చాలా ఈ మధ్య కొంచెం ఎక్కువగా మాట్లాడుతున్నారు. కానీ అంత ఎక్కువగా మాట్లాడటం కరెక్ట్ కాదు. మళ్ళీ మన కేసీఆర్కి పట్టిన దుర్గతే పడుతుందని చెప్పని అనుకోవడం జరుగుతుంది. కానీ చాలామంది నోళ్ళల్లో వింటున్నాం మేము. రేవంత్ రెడ్డి గారు కూడా మాట్లాడే మాటలు కొన్ని బాగోలేవు, బాగా మాట్లాడటం లేదు, కరెక్ట్గా సలహాలు ఇవ్వటం లేదు, సరిగా చేయట్లేదు అని చెప్పన్న ఒక ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు ఆ ఓవర్ బ్రిడ్జిలు వేయడము, ఇవన్నీ కూడా ఏవేవో అనుకుంటున్నారు. అవన్నీ చేయడం ఇప్పుడు అవసరమా? పబ్లిక్ తిరుగుతున్నారు, ఇప్పటికే ఫుల్ ట్రాఫిక్ జామ్ అయిపోయింది. ఎక్కడ చూసినా కూడా కాలు అడుగు పెడితే తీయడానికి కష్టంగా ఉంది. అట్లాంటిది ఇప్పుడు ఓవర్ బ్రిడ్జీలు పెట్టి మళ్ళీ ట్రాఫిక్ని జామ్ చేయడం, ఇలాంటివన్నీ అవసరమా? ఇప్పటికే చాలా అయిపోయినాయి హైదరాబాద్లో. ఎందుకు? ఆంధ్రప్రదేశ్ ఒకవేళ బాగుపడి కంపెనీలన్నీ చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు కంపెనీలన్నీ అక్కడ స్థాపించితే హైదరాబాద్లో పబ్లిక్ అంతగా ఉండరు, ఖాళీ చేసి వెళ్ళిపోతారు. ఎవరి ప్రాంతాలకు వాళ్ళు వెళ్ళిపోతారు, ఎవరి దేశాలకు వాళ్ళు వెళ్ళిపోతారు, ఎవరి ఊళ్ళకు వాళ్ళు వెళ్ళిపోతారు, వాళ్ళ బ్రతుకు వాళ్ళు బతుకుతారు.
వాళ్ళకుండే బ్రతుకు తెరువు వాళ్ళకు ఉంటుంది. ఎక్కడ ఏమీ లేక అన్నీ హైదరాబాద్లో ఉన్నాయని, అది కూడా చంద్రబాబు నాయుడు చేసిన పుణ్యమే అని వచ్చి ఇక్కడ స్థిరపడి జనాలను బతికిస్తున్నారు, వాళ్ళు బ్రతుకుతున్నారే తప్ప ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది కాదు. ఆ టీఆర్ఎస్ చేసిన పనులు కావు ఇవన్నీ తెలుగుదేశం ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు చేసిన పనులే. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఓవర్ బ్రిడ్జీలు మొదలుపెట్టారు, ఆయన ఉన్నప్పుడు చేసినవే ఇవన్నీ కూడా. ఇంతగా ఈ విధంగా మాట్లాడటం అనేది మనకి రేవంత్ రెడ్డి గారికి ఇది కరెక్ట్ కాదు, పద్ధతి కాదు. మళ్ళీ ఒక వార్త ఏం తెలిసింది, షర్మిలాని అనంతపురంలో కడపలో నిలబెట్టి ఆమెని ఆంధ్రప్రదేశ్కి సీఎంని చెయ్యాలని, మళ్ళీ కాంగ్రెస్యే వస్తుంది ఆంధ్రప్రదేశ్లో కూడా అని కలలు కనద్దు. ఇప్పటికీ తండ్రి చేసిన నిర్వాకం అయిపోయింది, కొడుకు చేసిన నిర్వాకము అంతకంటే అయిపోయింది. ఇప్పుడు కూతురు చేసే నిర్వాకాన్ని నిలబెడతావా అక్కడ రేవంత్ రెడ్డి? నువ్వు ఇది ఏమన్నా మాట్లాడే పద్ధతేనా? అంత పెద్ద మనిషి, అంత వయసు వచ్చింది, 72 ఏళ్ళు ఆయనకి, చంద్రబాబు నాయుడు గారికి. ఆయన ఎంత కష్టపడ్డారు, జైల్లో ఉండి కష్టపడ్డారు, బయటకు వచ్చి కష్టపడ్డారు. ఒంట్లో శక్తి ఉందో లేదో తెలియదు, భగవంతుడికి తెలుసు. ఆయనకి భగవంతుడు ఇచ్చిన శక్తో ఏమో అంత గట్టిగా అరిచి ప్రజలని మెప్పించి పవన్ కళ్యాణ్ గారు, ఇటు చంద్రబాబు నాయుడు గారు, మన లోకేష్ గారు, పురంధేశ్వరి గారు, వీళ్ళందరూ కూడా పాదయాత్ర చేసి బళ్ళ మీద తిరిగి ఎంత ప్రచారం చేసి వాళ్ళు గొంతులు పోగొట్టుకొని ఆఖరికి తెలుగుదేశాన్ని తెచ్చుకున్నారే. ఆ మాత్రం ఆలోచన లేదా నీకు? మళ్ళా సేమ్ ఏ విధంగా పాడుతున్నావు పాట అంటే, మన టీఆర్ఎస్లో కేసీఆర్ మాట్లాడుతున్నట్టు, కేటీఆర్ మాట్లాడుతున్నట్టు అనిపిస్తున్నాయి నీ మాటలు. కరెక్ట్గా లేవు, ఇది కరెక్ట్ కాదు, ఇది పద్ధతి మానుకో. షర్మిలాని సీఎం చేయడం ఏంటయ్యా? నువ్వెక్కడయ్యా చేసేది? నువ్వు చేస్తావా? నీకు అధికారం ఉందా? ప్రజలు చేయాలి. ఇప్పుడు చంద్రబాబు నాయుడిని, పవన్ కళ్యాణ్ని వాళ్ళు డిప్యూటీ సీఎంగా, ఇక్కడ చంద్రబాబు నాయుడిని సీఎంగా నిలబెట్టారనంటే నువ్వు కాదు, నేను కాదు, ప్రజాదేవుళ్ళు, ప్రజలే దేవుళ్ళు. ప్రజలు నిలబెట్టారు, ఆంధ్రప్రదేశ్ని ప్రజలు నిలబెట్టారు. అదేవిధంగా మన తెలంగాణలో కూడా రావాలి. అది వాళ్ళ ఉద్దేశంలో బీజేపీ రావాలా, లేదా కాంగ్రెస్ రావాలా, లేదా తెలుగుదేశం రావాలా అన్నది ప్రజలు నిర్ణయించాలి తప్ప నువ్వు నిర్ణయిస్తే అయ్యే పని కాదది. నువ్వు నిర్ణయించాల్సిన అవసరం లేదు. నీ నిర్ణయం కాదది, అది ప్రజల నిర్ణయం. ఇది ప్రజారాజ్యము అంటారే తప్ప సీఎం రాజ్యము, పిఎం రాజ్యము, మినిస్టర్ల రాజ్యము, ఎమ్మెల్యేల రాజ్యము అనరు బాబు, అనరు. కానీ ఈ మధ్య బాగా గమనిస్తున్నాము, ఎందుకంటే ఎప్పుడు వింటూ ఉంటాం వార్తలు, నేను ప్రెస్సే, ప్రతి ఒక్కటి కూడా గమనిస్తూ ఉంటాము. నోరు చాలా చాలా ఎక్కువగా పారేసుకుంటున్నావు నువ్వు, కానీ తగ్గించుకో, బాగుంటుంది. ఇక ముందుకు, ఎందుకంటే నువ్వు వచ్చి ఇంకా సంవత్సరం కూడా కాలేదు, ఆఖరికి మళ్ళీ కేసీఆర్కి పట్టిన గతే పడుతుందేమో అని జనాలు అనుకుంటున్నారు. ప్రతి ఒక్క విషయంలో కూడా బయట 4 మాటలు వినబడుతున్నాయి. కాబట్టి కొంచెం తగ్గితే బాగుంటుంది. పెద్ద పెద్ద పోకడాలకి పోకు. నువ్వు తెలంగాణకి చీఫ్ మినిస్టర్ అయ్యావు. తెలంగాణ ఎట్లా అభివృద్ధి చెందాలి, తెలంగాణని ఏ విధంగా అభివృద్ధి తీసుకురావాలి, అభివృద్ధిలోకి తెచ్చి మనం అభివృద్ధిని చేయాలి, ప్రజలకి ఎంతవరకు మనం సహాయం చేయాలి, ప్రజల్ని ఏ విధంగా మనము ఆదుకుంటే మనకు ప్రజలు మనల్ని సహకరిస్తారు, మనల్ని పైకి తీసుకొస్తారన్న ఉద్దేశం మనసులో పెట్టుకొని నువ్వు ముందుకు నడవాలి తప్ప పెద్ద పెద్ద మాటలు మాట్లాడకు. దానివల్ల నీకు వచ్చే ఉపయోగం లేదు, గుర్తుపెట్టుకో. అంతే తప్ప నేను షర్మిలాని సీఎం చేస్తానంటే అది ఎంతవరకు కరెక్టు? అంటే వీళ్ళంతా గాజులు తొడుక్కొని కూర్చున్నారా నీ ముందర? అంత లేదయ్యా. అంత ఆ విధంగా మాత్రం నువ్వు విచ్చలవిడిగా ఎగరొద్దు, ఎగిరి పడొద్దు. చాలా 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 తగ్గించుకోవాలి. అది మాత్రం గ్యారంటీగా, ఇది పక్కా కన్ఫామ్గా చెప్తున్నాను నేను. కానీ ఇంకొకటి మాత్రం చేయాలి, రోడ్ల మీద చిన్న చిన్న రబ్బర్ ఫోకర్స్ వేశారు, వాటి వల్ల నష్టం జరుగుతుందని ఇప్పటికీ 3 ఏళ్ల నుంచి నేను న్యూస్ చెప్తూనే ఉన్నాను. కేసీఆర్ ఉన్నప్పుడు, కేటీఆర్ ఉన్నప్పుడు పట్టించుకోలేదు. ఇప్పుడు కూడా చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను. దయచేసి ఆ ఫోకర్లు తీసేస్తారా?
అవి తీసేసి వాటి మీద మీరు స్పీడ్ బ్రేకర్ వేస్తారా? వాటి వల్ల ప్రజలకు ఎంత నష్టం జరుగుతుంది? బళ్ళకు నష్టం జరుగుతుంది, కార్లకు నష్టం జరుగుతుంది, బస్సులకు నష్టం జరుగుతుంది, రవాణా సంస్థకు ప్రతి ఒక్క దానికి కూడా నష్టం జరుగుతుంది. బళ్ళ మీద పోతుంటే నడుములు కదులుతున్నాయి, మెడలు కదులుతున్నాయి, ఈపులు కదులుతున్నాయి, చేతులు కదులుతున్నాయి, విపరీతంగా నరకం చూస్తున్నారు ప్రజలందరూ కూడా. కానీ దీని గురించి ఎవరు పట్టించుకోవట్లేదు. దీనికి ఎవరు ప్లాన్ ఇచ్చారు? ఎవరు ఈ విధంగా వేయమన్నారు? ఇక్కడ కేసీఆర్, కేటీఆర్ ఉన్నప్పుడు ఆ దరిద్రులు చేసిన పని ఇది. ఆఖరికి ఆంధ్రప్రదేశ్ కూడా పాకింది. జగన్ కూడా అదే పని చేశాడు అక్కడ. ఎవరు ఇచ్చారా పర్మిషను? ఎందుకు ఇచ్చారు? దానివల్ల ఎవరికి ఉపయోగము? మీకేమన్నా ఉపయోగమా? రోడ్డు రవాణా వాళ్ళకి ఉపయోగమా? ప్రజలకి ఉపయోగమా? లేదంటే ప్రజలకి ఏదైనా అనారోగ్యం జరిగితే, ఏవైనా ప్రాబ్లం జరిగితే హాస్పిటల్కి వెళ్తారు కాబట్టి హాస్పిటల్ వాళ్ళకి ఉపయోగమా? అది కొంచెమైనా ఆలోచించరా? దానివల్ల మీరు పోయే బండ్లు షేక్ అబ్జర్వ్స్ ఉంటాయి, మీరు ఎప్పుడో కానీ డ్రైవ్మని వెళ్ళిపోరు. ప్రజలు మాత్రం 24 గంటలు రోడ్ల మీద పొద్దున 4 గంటల నుంచి మొదలు పెడితే రాత్రి 1 గంట 2 గంటల వరకు తిరుగుతూనే ఉంటారు జనాలు. వాళ్ళకి ఎంత అనారోగ్యము, ఎంత బాధలు, ఎన్ని కష్టాలు. ఏ హాస్పిటల్ చూడు కుప్పలు జనాలు, ఏ హాస్పిటల్ చూడు నరకం కనిపిస్తుంది. ఇది ఎవరికైనా కనిపిస్తుందా? ఇది ఎవరికైనా వినిపిస్తుందా? ఇది ఎవరికైనా తెలుస్తుందా? లేదు. కాబట్టి దయచేసి ఆ స్పీడ్ బ్రేకర్ల గురించి ఆలోచించి ఆ చిన్న బ్రేకర్లు తీసేసి స్పీడ్ బ్రేకర్ వేసి దాని వెనకాల ముందు గీతలు పెట్టేస్తే స్పీడ్ బ్రేకర్ ఉందని తెలుస్తుంది. దాన్ని దాటి ముందుకెళ్ళి స్పీడ్ బ్రేకర్ మీద నుంచి స్లోగా దిగుతారు, వెళ్ళిపోతారు. అంతేగాని ఎక్కడ చూడు ఇప్పుడు ఫారెస్ట్ శ్రీశైలం రోడ్లో అవే ఉన్నాయి. మన ఆంధ్రప్రదేశ్ రాయలసీమ వెళ్తుంటే నాగార్జున రోడ్లో కూడా అవే ఉన్నాయి. అక్కడ మొత్తం తెలంగాణ, ఆంధ్ర మొత్తం కూడా ఆ రోడ్ల మీద అవి ఎక్కువ పురుగుల్లాగా పుచ్చిపోయినాయి. కాబట్టి దయచేసి మీరు దీని గురించి ఎక్కువ మీరు రాజకీయాల గురించి ఆలోచించకుండా ప్రజల గురించి ఆలోచించి ముందుకెళ్ళి ప్రజలకు బాగా చేయాలని చెప్పని మీరు ముందుకు నడవండి. అంతే తప్ప అంతకు మించి వేరే మాట ఏమీ లేదు. దయచేసి అనవసరంగా ఎవరైనా సరే నోరు పారేసుకోకుండా జాగ్రత్తగా ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటే చాలా బాగుంటుందని చెప్పని సీఎంలని, పిఎంలని అందరినీ కూడా, ఎమ్మెల్యేలని, ఎంపీలని, కార్పొరేటర్ని అందరినీ కూడా కోరుకోవడం జరుగుతుంది. ఈ నా మాటల్లో ఏమైనా మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లేదంటే ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. సర్వే జన సుఖినో భవంతు. జై హింద్.